జగిత్యాల జిల్లాలో ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సభ కోసం జగిత్యాల చుట్టూ 5 నియోజకవర్గాలకు పార్టీ హైకమాండ్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించి జన సమీకరణ సభ ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించింది. సాయంత్రం 4:30 కేసీఆర్ కలెక్టరేట్ ముందున్న హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా పార్టీ ఆఫీసుకు వెళ్తారు. పార్టీ ఆఫీసులో గంటకు పైగా ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం కానున్నారు కేసీఆర్. పార్టీ ఆఫీస్ నుంచి బస్సులో సభ ప్రాంగణానికి వెళ్లనున్నారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో దొంగలమర్రి చెక్పోస్టు నుంచి వేములవాడ మీదుగా ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు కేసీఆర్. కేసీఆర్ సభకు సంబంధించిన మరింత సమాచారం వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటి సభ గురించి ఏంటి అప్డేట్స్? సరిగ్గా ఇంకొక వారం రోజులైతే కేసీఆర్ బహిరంగ సభల్లో మాట్లాడి ఏడాది అవుతుంది. ఏడాది తర్వాత కేసీఆర్ ఈరోజు జగిత్యాలకు రాబోతా ఉన్నారు. అక్కడ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు ఈ పార్టీలో చేరబోతుండటంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు దాదాపు 1,00,000 మందిని తరలిస్తామని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి. అయితే అక్కడ మినీ స్టేడియంలో ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశారు. జన సమీకరణ కోసం 5-6 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా పెట్టి జన సమీకరణ చేస్తూ ఉన్నారు. జగిత్యాలతో పాటు చుట్టుపక్కల ధర్మపురి, చొప్పదండి, ఇటు కరీంనగర్, అటు కొరుట్ల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించబోతున్నారు. అయితే ఈరోజు సభలో కేసీఆర్ ఏడాది తర్వాత పాల్గొన్న సభ కాబట్టి ఏం మాట్లాడతారు, ఎట్లాంటి ఆయన తనదైన ప్రసంగంలో ఏం చెప్తా ఉన్నారనేది ప్రజల్లో చాలామందిలో నెలకొన్న ఆసక్తి. ఆయన ఈరోజు సాయంత్రం 4:30కు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో జగిత్యాలకు రాబోతా ఉన్నారు. కొద్దిసేపు అక్కడే మనకు పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ ఏడాది 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి జిల్లాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రాజకీయంగా కావచ్చు, తర్వాత సామాజికంగా కావచ్చు, ప్రజలకున్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకోబోతున్నారు. ఎట్లాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, లీడర్షిప్లలో ఎవరు బలపడుతూ ఉన్నారు, ఎవరు వీక్ అవుతున్నారు, ఇట్లాంటి చర్చలన్నీ కూడా నేతలతో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా కరెక్ట్గా ఆయన 6:30కు సభలోకి వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా వేదికకు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో ఆయన 3 అంశాలను ప్రధానంగా మాట్లాడబోతున్నట్టుగా కూడా వాళ్ళ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఒకటేమో ఈ 2.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. 6 గ్యారంటీలు సహా రేవంత్ రెడ్డి పాలన మీద ఆయన విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇంకొకటి, గత 10 ఏళ్ల కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చేసిన ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడబోతున్నారు. ఇంకొక 3వ అంశం ఏంటంటే మనకు మేడిగడ్డ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కేసీఆర్ సభ జరుగుతున్న సమయంలోనే అక్కడ మేడిగడ్డను సందర్శించబోతున్నారు. సాయంత్రం రైతు భరోసా నిధులను కూడా రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. అక్కడ మరి కేసీఆర్ స్పీచ్ కంటే ముందే రేవంత్ రెడ్డి కనుక మాట్లాడితే ఆ మాట్లాడిన కామెంట్స్ ఆధారంగా కూడా మన కేసీఆర్ స్పందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొక వైపు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడాన్ని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. మనకు బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కూడా అధికారాన్ని కోల్పోయిన తర్వాత వీక్గా ఉన్న ఈ పార్టీ జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలోపేతం అవుతుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటా ఉన్నాయి. ఈ మొత్తం నేపథ్యంలో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా కేసీఆర్ మాట్లాడే స్పీచ్ పైన చాలా ఆసక్తి ఉంది. కేసీఆర్ ప్రసంగాలు చాలా వరకు కూడా విమర్శనాత్మకంగా ఉంటాయి. తెలంగాణ మాండలికంలో మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన చెప్పే సామెతలు కావచ్చు, పిట్టకథలు కావచ్చు, ఇవన్నీ ప్రజల్ని ఒక అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అట్లాంటి అట్రాక్షన్ కోసం కూడా కేసీఆర్ సభ మీద చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. జగిత్యాల మొత్తం ఇప్పటికే సభా ప్రాంగణంతో పాటు మొత్తం పట్టణంలోని వీధులన్నీ కూడా గులాబీమయం చేశారు. ఫ్లెక్సీలతోటి, హోర్డింగ్లతో నింపేశారు. అయితే మరొక వైపు ఈ జీవన్ రెడ్డి చేరికను, తర్వాత కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి వీయడానికి కూడా అక్కడి పార్టీ నేతలు, తర్వాత నిన్న ఆది శ్రీనివాస్ కావచ్చు, తర్వాత మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు తీవ్రంగా విమర్శలు చేశారు. కొద్దిసేపటి క్రితం స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎవరి చేరికనైతే స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉండడాన్ని వ్యతిరేకిస్తూ జీవన్ రెడ్డి పార్టీ విడారో ఆ సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం సమావేశం నిర్మించారు. జీవన్ రెడ్డి రాకను బీఆర్ఎస్లోని ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అందులో భాగంగానే హరీష్ రావు కూడా ఈరోజు జగిత్యాల సభకు రావడం లేదని చెప్పి ఆయనకు ఆరోపణ చేశారు. నిజానికి హరీష్ రావు ఈరోజు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు చెప్తున్నది, పార్టీ శ్రేణులు చెప్తున్నది ఏంటంటే హైకోర్టులో ఈరోజు కాళేశ్వరం సంబంధించి ఒక వాదనలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి హరీష్ రావు అక్కడికి వెళ్ళాడని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉంటే, సంజయ్ కుమార్ మాత్రం
కేవలం జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూనే ఉద్యమకారుల తరపున హరీష్ రావు ఈ సమావేశానికి రాలేదనేది సంజయ్ కుమార్ ప్రధానంగా ఆరోపిస్తున్నమాట. ఓవరాల్గానైతే ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జీవన్ రెడ్డి పార్టీని వీడడం కావచ్చు, టీఆర్ఎస్లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం జీవన్ రెడ్డి చేరిక తమకు ఎంతో లాభం కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ తన మాటల ద్వారా మరొకసారి పార్టీలో ఉత్తేజాన్ని కలిగిస్తారని చెప్పి చెప్పుకుంటున్నారు. ఓవరాల్గా ఈ సభ ఎట్లా జరుగుతుంది అనేది మనకు ఒకవైపు ఆసక్తి కలుగుతుంది. అటు రేవంత్ రెడ్డి, ఇటు జీవన్ రెడ్డి ఇద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాంతాల్లో ఒకే రోజు పర్యటిస్తూ ఉన్నారు. దీంతో రెండు సభల మీద కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. చంద్రిక.